హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జస్వికా బ్లాగ్స్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇవాళ వీడియో ఏంటంటే బెట్టింగ్ యాప్స్ అనమాట. నేను ఆన్లైన్ గేమ్లో ఆడి 20 to 30,000 బొడగొట్టుకున్నాను అనమాట. నవ్వుకుంటే చెప్తుంది, నిజమా అబద్ధమా అనకండి. ఎందుకంటే ఆ రోజు మాత్రం చాలా బాధ, అంటే చాలా ఏడ్చిన కూడా. సో నా ఫ్రెండ్స్ కానివ్వండి, మా హస్బెండ్ అసలు నన్ను ఒక్క మాట అనలేడు. ఎందుకంటే నన్ను ఇప్పటి వరకు కూడా అసలు చెప్పిండు అనమాట. నేనేం చేసిన అంటే పిచ్చి శాస్త్రాలు ఆ ఇంట్లో వైఫ్స్కి ఎట్లుంటుంది తెలుసా, నేను సంపాదించుకోవాలి, నేను ఎవరిని అడిగేది. ఒకనొక టైంలో హస్బెండ్ని అడగాలంటే కూడా ఎట్లనో అనిపిస్తుంది అని ధీమాలకు పోయి మేము సంపాదించుకోవాలి అని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తాం అప్పుడప్పుడు. అది ఎట్లా అంటే మనకి అది దెబ్బ పడిందాక కూడా తెలియదు. అరే నేను అనవసరంగా చేసినారా దేవుడా అని అప్పుడు అనిపిస్తాను. సో అట్లా నేను ఏం చేసినానంటే లూడో గేమ్, ఆన్లైన్ గేమ్ నేను డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేను 50 రూపీస్ పెట్టిన, అంటే 50 రూపీస్ పెడితే వచ్చినాయి. మళ్ళీ తర్వాత 100 పెట్టిన, వచ్చినాయి అప్పుడు కూడా. ఇక నేను ఏం చేసిన, పిచ్చి పీక్స్లోకి వెళ్ళిపోయి 1000, 2000 పెట్టి ఆడుడు స్టార్ట్ చేసిన. అవి పోతా ఉంటే మనకి ఎంత మెంటల్ వస్తుంది తెలుసా అసలు. ఇంకా ఇంత అయినా సరే పెడతా 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 అనే స్టేజ్లోకి వెళ్ళిపోతాం మనం. ఇంకా నేను ఏం చేసిన, ఆ రోజు నైట్ ఆడినా తెలుసా నేను 2:30 to 3. మళ్ళీ అప్పుడు చాలదు అన్నట్టు నేను ఆ రోజు నైట్ నిద్రనోళ్ళు. ఇప్పటికీ ఈ విషయం మా హస్బెండ్కి తెలియదు, వీడియోలో చూస్తే నన్ను ఇంత తిడుతున్నాను. కాబట్టి చెప్పాలి, నెక్స్ట్ ఇంకొకరు కూడా నాలాగా మోసపోవద్దు కాబట్టి నేను చెప్తున్నా. మీరు అస్సలు అట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచన పెట్టుకోకండి. మీ హస్బెండ్కి చెప్పకుండా ఇంకా ఏ స్టెప్ కూడా తీసుకోకండి. మీరు ఫస్ట్ మీ హస్బెండ్కి చెప్పుకోకపోయినా, మీకు అంత చనువు లేదు ఏమంటాడో అనిపించినా, మీ ఫ్రెండ్స్కి అయినా సరే, మీకు ఎవరో ఒకరు పక్కన వాళ్ళు అయినా, ఇంటి పక్కన వాళ్ళు, ఎదురుంగలు ఎవరో ఒకరు మీకైతే హెల్ప్ చేసేటోళ్ళు ఉంటారు, వాళ్ళకైనా ఖచ్చితంగా చెప్పి ఒకసారి ఆలోచించండి. ఆలోచించకుండా చెయ్యకండి మీరు. ఆ రోజు ఇక నా బాధ చూడాలి అసలు. నేను ఇక 3 o'clockకి స్టార్ట్ చేసి మళ్ళీ 4, 5, 6 అసలు ఆడుతున్నాను. ఆ రోజు మొత్తం పొద్దున్న అయింది. ఆ వండుకుంటా కూడా నాకు అదే టెన్షన్ ఉంది, వస్తాయా పైసలు, పోతాయా, రావాలి, నా పైసలు నాకు రావాలి 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 అంటే నాకు నా ఫ్రెండ్స్ చెప్తే నేను నమ్మలేను. అదే పిచ్చి ఉంటుంది మనకి, అసలు ఆడొద్దే ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్ పెట్టి అనేసి. అంటే నేనుండి సర్లే వస్తాయిలే, ఎందుకు పోతాయి, అందరికి వచ్చినాయి అంటారు కదా అని నేను ఇంకా పిచ్చిదాన్ని ఆన్లైన్లోకి వెళ్ళి సెర్చ్ చేసి బెస్ట్ యాప్ ఏదని చూసి మరి నేను డౌన్లోడ్ చేసుకున్నా. అంటే వాళ్ళదేం తప్పు లేదులే, ఎందుకంటే వాళ్ళు ప్రమోషన్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు అట్లనే పెట్టుకుంటారు. సో తెలివి బుద్ధి ఎవరికి ఉండాలి, మనకు ఉండాలి. ఇప్పుడు చెప్పేవారు మస్తు చెప్తారు, ఇన్నటోళ్ళకి మనకన్నా బుద్ధి ఉండాలి. అట్లా చేసి నేను మనీ ఓడగొట్టుకున్నా. ఆ మనీ పోయిన టెన్షన్లో కూడా నేను ఏం చేసినా, అసలు నేను ఎవరిని ఏమన్నా, అసలు నాకు ఆ రోజు ఒక పిచ్చిలాగా తయారైపోయినా తెలుసు. మీరు నమ్ముతారో నమ్మరో, అసలు మామూలు కాదు. ఇంకొకసారి యాప్లో జొలుకోవద్దురా దేవుడా అనుకున్నా. ఇంకా నేను అప్పుడు ఏం ఫిక్స్ అయినా అంటే, మనకి యాప్లు గిప్పులు సెట్ కావరా దేవుడా అనేసి నేను యాప్ అన్ఇన్స్టాల్ చేసేసిన. అది కూడా ఊరికి ఏం చేయలేను. మళ్ళీ నాకు పైసలు పోతున్నాయి అని తెలిసిన తర్వాత కూడా నేను మా హస్బెండ్కి ఫోన్ చేసి, ఆయన డ్యూటీలు ఉన్నా కూడా ఫోన్ చేసి ఏడ్చి, నా ఇట్లా పైసలు పోయినాయి అది ఇది అని చెప్పి ఆయనకు చెప్పినాక ఆయన ఆపేసి గేమ్ డౌన్లోడ్ అన్ఇన్స్టాల్ చెయ్యి అని చెప్పిన తర్వాత కూడా మనం విన్నాం కదా. మళ్ళీ పెట్టిన నేను మనీ. మా హస్బెండ్ ఏం చేసి ఫోన్పేలో చెక్ చేసి అకౌంట్ మొత్తం చెక్ చేసి, నువ్వు మళ్ళీ ఎందుకు పెట్టాడుతున్నావు, నీకు ఒక్కసారి చెప్పినా కదా ఆడకనే, అవి రావు, వేస్ట్ అని చెప్పి. నాకు మిడ్-నైట్ ఏమైందంటే నాకు లాభం వచ్చింది. అప్పుడు నేను ఏం చేసిన, మా హస్బెండ్ చెప్పిన ఇండ్లని నేను ఇంకేం చేసిన పిచ్చి చేస్తాను. నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అడిగినా, నాకు మా తమ్మునికి ఫోన్ చేసి అడిగినా, నాకు పైసలు ఏరా, 500 ఏరా, 1000 రూపాయలు ఏరా అని చెప్పి అవి కూడా పెట్టేసిన తెలుసా. నాకు ఎట్లా అంటే మెంటల్ ఎక్కిపోతుంది. అసలు నాకు ఇన్ని పైసలు పోతున్నాయి, ఏంది అని, అసలు ఏంది ఇది, ఇన్ని పైసలు పోతున్నాయి నాకు అని ఆ మెంటల్ టెన్షన్లో నేను అసలు ఆ రోజు అన్నం కూడా తినలేదు తెలుసా. నాకు అంతా బాధ అనిపిస్తుంది. ఒకటేసారి మనకు 20,000, 30,000 పోయినాయి అంటే ఎంత ఫీల్ అవుతాం మనం. నువ్వు అనొచ్చు నీకు తిన్నది అరగక పెట్టుకున్నాను కానీ, అవును అప్పుడు నాకు తిన్నది అరగకనే పెట్టుకున్నా. తర్వాత రియలైజ్ అయినా నేను, అసలు నేనేంది ఇట్లా చేస్తున్నా, అసలు నేనేంది నా పిల్లలను చూసుకోకుండా ఫోన్ అని వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది. ఎట్లా అంటే కొంతమంది చెప్పేటోళ్ళు కూడా ప్రతిదానికి హస్బెండ్ని చేజాచి అడగల, మనకు అవసరమా, మన కాళ్ళ మీద మనం నించోవాలని ఓకే, అది మంచి ఆలోచన, నేను తప్పు అని చెప్పను. కాకపోతే అది ఒక పద్ధతిలో పోవాలి. ఓకే, బిజినెస్ పెట్టుకోవడమో, యూట్యూబ్ చేసుకోవడమో, లేకపోతే ఇంకోటి ఎంబ్రాయిడరింగ్, ఏదో ఒకటి శారీస్ బిజినెస్, జ్యువెలరీస్ చాలా ఉన్నాయి. అట్లా చెప్పుకుంటూ పోతే అట్లా ఏమన్నా చేయాలి. కానీ ఫ్రీగా వస్తున్నాయి కదా బెట్టింగ్ యాప్స్లో పెట్టుకుంటా నేనంటే అది కాని పని. ఎందుకంటే ఇట్లనే మోసపోతాం. అప్పుడు ఇక నేను అట్లా మనీ పోయినాయి. ఇక నేను ఏడ్చిన ఫుల్. ఆ రోజు స్నానం లేదు, తిండి లేదు, ఏం లేదు, పిచ్చిదానిలోకి ఆ గేమే ఆడుకుంటూ వచ్చిన. పొద్దున లేచినప్పుడు, పొద్దున అసలు పండుకుంటే కదా ఒక రోజు మొత్తం ఆ పిచ్చి మొత్తం
అల్లనే పడిపోయినా. ఇక నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి బాధపడ్డా, నాకు ఇట్లా పైసలు పోయినాయి అని చెప్పి. ఆ ఫ్రస్ట్రేషన్లో నేను ఏం చేసినా, నేను ఒక వీడియో తీసి పెట్టినమాట రీల్స్లో. ఏమని, అసలు మనల్ని నమ్మేటోళ్ళు మనల్ని మోసం చేస్తారు. ఇంకా నా ఫ్రెండ్స్ కూడా చెప్పారు కదా అప్పుడు ఇప్పుడు అట్లా అని నేను వీడియో పెడితే మా ఫ్యామిలీ వాళ్ళు హట్ అయ్యారు. మా ఫ్యామిలీలో వాళ్ళు హట్ అయ్యి మా చెల్లెకి ఫోన్ చేసిరు. మా ఫ్యామిలీలో వాళ్ళు హట్ అయ్యి మా ఆయనకు ఫోన్ చేసిరు. ఏంది అసలు ఇట్లా పెడుతుంది అట్లా పెడుతుంది వీడియోస్ అంటే. మనకు తెలియదు కదా, మన బాధ్యత మనం చెప్పుకున్నాం. అట్లీస్ట్ మన వల్ల ఒక్కరిద్దరు మారినా చాలులే అన్నట్టు నేను పెట్టిన. అది అట్టిట్టు పోయి నాణ్యతకి మళ్ళీ అట్లా చుట్టుకుంది. అందుకే మన టైం బాగాలేనప్పుడు మనం ఏం చెయ్యొద్దు, అది మాత్రం మెయిన్ తెలుసా. ఎందుకంటే ఇట్లా అందరికీ మనం చెడు అయిపోతాం, చీప్ అని అన్నాం కానీ చెడు అయిపోతాం. అందుకే మనము ఆ విషయంలో తీసుకునే నిర్ణయాలు ఎంత గలీజ్గా ఉంటాయి అంటే అంత గలీజ్గా ఉంటాయి. ఆ థాట్ రావడానికి కూడా నాకు ఒక రీజన్ ఉంది. ఇంకా నువ్వు పెద్ద ఘనకార్యం చేసినావు మాకు చెప్తున్నావు అని అనుకోవచ్చు, కానీ నేనేం ఘనకార్యం చేసినా నేనేం ఒప్పుకుంటలేను, నేను తప్పే చేసిన. సో నా పాయింట్ ఏంటంటే నా వల్ల అట్లీస్ట్ ఒక్కరు మారినా చాలా హ్యాపీ నేను. ఎందుకంటే ఆ మనీ పోయినప్పుడు నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. అట్లా ఎవరు బాధపడొద్దని చెప్తున్నా. సో అప్పుడే ఎవరైనా సరే మీరు మనీ సంపాదించండి అని చెప్తే ఓకే, అది మంచి థాటే, నేను కాదు అని చెప్పాను. కానీ ఒక్కసారి ఆలోచించండి, మనం సంపాదించే వే కరెక్టా కాదని. అసలు ఎవరైనా మనకు పైసలు ఎందుకు సార్, అది బెట్టింగ్ యాప్ ఎందుకు సార్. ఫస్ట్ మనము ఎన్ని ఆడినా ఒక 6-7 గేమ్స్ వరకు మనకి లాభం వస్తుంది. ఆ తర్వాత నువ్వు ఎన్ని ఆడు 100 గేమ్లు ఆడు మనకు లాసే. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు మనకి ఆశ పుట్టిస్తారు, ఓకే వస్తున్నాయి కదా అని. అది కూడా మళ్ళీ వాళ్ళ తెలివి చూసిరా, మనము ఆడిన ఒక రోజు మొత్తంలో మనకి డౌన్లోడ్ మనం మనీ విత్డ్రా చేసుకునేది ఒకటేసారి ఉంటుంది. అదే పెట్టడం మాత్రం ఎన్నిసార్లైనా పెట్టుకోవచ్చు. అక్కడనే మనం అర్థం చేసుకోవాలి. కాకపోతే మనం ఆ ఫ్రస్ట్రేషన్లో పైసలు కావాలి, అవి కావాలి, ఇవి కావాలని ఆ థాట్లో మనం ఏమీ ఆలోచించాం. ఎడ్డిగా గుడ్డిగా పెట్టేస్తానే ఉంటాం ఇన్ని పైసలు ఉన్నాయని. నేను వస్తే అంటే ఇట్లా ఆడిరండి నేను షాక్ అయ్యి, వీళ్ళకి ఏమైనా పిచ్చా, వీళ్ళు ఎందుకు ఇట్లా ఆడిరని. తర్వాత ఆ పిచ్చి నాకు పట్టిన వరకు తెలియలేదు. ఇట్లుంటుంది. ఈరోజు మాత్రం ఇట్లా నవ్వుతున్నాను, ఆ రోజు మాత్రం ఫుల్ ఏడ్చిన, ఫుల్ బాధపడ్డా నేను. పాపం మా ప్రాబ్లమ్స్ అయిన తర్వాత ఎవరో మనల్ని నువ్వు సంపాయో, నువ్వు రీల్సే చూసో, నువ్వు వీడియోసే చూసో, నీకు ఇదే పనా ఇంకే పని లేదా అంటే మీరు ఎవరిని ఏమనకండి. ఎందుకంటే మన టైం కానప్పుడు మనల్ని ప్రతి ఒక్కరు అంటారు, మనం దాన్ని అర్థం చేసుకొని సైలెంట్గా ఉండాలి అప్పటి వరకే. ఎప్పుడైతే మన టైం వస్తుందో ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పేది ఉంటుంది. కానీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి చేష్టలు వేసి మనీ కొట్టుకున్న తర్వాత మనం బాధపడితే ఏం రాదు. ఒకరికి చెప్పుకుంటా కూడా నవ్వుతారు. ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టిన తర్వాత కూడా బాగైంది అని అనుకునేటోళ్ళు చాలా మంది ఉంటారు, కానీ నేను ఫీల్ కాను. ఎందుకంటే నాకు జరిగింది కాబట్టి నేను డేర్గా చెప్తున్నా, నేను ఇట్లా మోసపోయినా నాలాగా ఇంకొకరు ఎవరు మోసపోవద్దు అని. ఎందుకంటే ఆ బాధ నాకు తెలుసు. నాలాగా నా సబ్స్క్రైబర్స్లో ఇంకా ఎవరైనా ఉంటేనన్నా అట్లీస్ట్ ఒక్కరు మారినా చాలు నాకు. నా వీడియోలు చూసి 100 మంది మారపోయినా అట్లీస్ట్ ఒక్కరు మారినా చాలు. నువ్వు అనుకోవచ్చు నిన్న మొన్న వాడికి కిల్ బెట్టింగ్ పడ్డప్పుడు మన మైండ్ సెట్ వేరే ఉంటుంది, మనం హ్యాపీగా ఉన్నప్పుడు మన మైండ్ సెట్ వేరే. ఇంకా 10 మంది 10 రకాలు అంటే మనకు అసలు ఏం చేయాలో అర్థం కాదు. ఏదో ఒకటి చేయాలి, ఎట్లనైనా సరే మనీ సాధించి వీళ్ళందరూ నోళ్ళు మూపియాలి, అదే మైండ్లో ఉంటుంది మనకి. ఎందుకు ఏమో నాకు కూడా అర్థం కాదు. అప్పుడు నేను కూడా అట్లనే ఆలోచించిన. ఫ్యామిలీలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటే పోతుంటే, కానీ ఎవ్వరికి కూడా మనం అనేంత లీనియన్స్ ఇవ్వద్దు. నేను చెప్పేది అదే. ఓకే మన ఆవేశంలో ఇంట్లో వాళ్ళు ఏదో అన్నారని మనం ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే నేను ఇట్లనే మనీ లాస్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు చూసినా నేను ఏం చేసినట్లేదు, ఆ పైసలు అనవసరంగా తీసుకొని ఎవరికో చేతిలో పెట్టేసిన. ఈజీగా తీసుకొని 30,000 10,000 తీసుకొని పాడేసిన అంటే ఇన్ ద సెన్స్ పొడగొట్టుకొని వచ్చిన. అందుకే కొంచెం జాగ్రత్త ఉండండి. మీరు మనీ క్యాష్ లిక్విడ్ లాగా యూజ్ చేయడం కన్నా ఫోన్పేలో పెట్టుకోవడమే బెటర్. ఆ ఫోన్పేలో పెట్టుకున్న ఇట్లా పిచ్చి పిచ్చి యాప్లు డౌన్లోడ్ చేసుకొని మాత్రం మీరు ఆడకండి. నా దగ్గర నుంచి ఇది ఒక రిక్వెస్ట్ అంతే. ఇంకా చాలా మంది నువ్వు యూట్యూబ్ ఎట్లా స్టార్ట్ చేసినావు, ఏం చేసినావు అని నన్ను అడుగుతున్నారు. ఆ వీడియో కూడా ఖచ్చితంగా చేస్తాను. దానికి కూడా ఒక రోజు టైం రావాలి. ఈ వీడియోని నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే నాకు అనిపించింది, ఎందుకు చెప్పొద్దు నేను, నాకు అయింది, అట్లీస్ట్ ఒక్కరిద్దరన్నా నా వీడియోస్ చూసి మారితే చాలు కదా నేను అన్నట్టు. సో అందుకే చెప్తున్నా నేను మీకు. అస్సలు మీరు ఒక్కరు గేమ్ ఆడి బెట్టింగ్ పెట్టి ఐపీఎల్ అల్లా ఇల్లా నేను మనీ విన్ అయినా అంటే నమ్మకండి. ఏదో మన లక్ బాండ్ ఒక్కసారి అవుతుంది, ఒక్కసారి గెలుస్తాము, ప్రతిసారి అదే అవుతుంది అంటే నేను నమ్మను. నిజంగా నేను నమ్మను. ఎందుకంటే నేను 3-4 టైమ్స్ ఓకే నాకు మనీ వచ్చినాయి, 2000 వచ్చినాయి. నేను అక్కడితో నాగలేదు. మనకి కకృతి ఎక్కువ కదా, ఆశలు ఎక్కువ కదా, అసలే మనం మనుషులమై వస్తున్నాయి కదా అని పెడుతూనే ఉంటాం. నేను అట్లనే పెట్టి లాస్ట్కి పిచ్చి వేసి నాకు
ఇంకా నేను మా హస్బెండ్కి ఫోన్ చేయకపోతే ఇంకెవరోని మనీ అడిగి ఇంకేమేమి పెడుతుంటా, ఇంకెంత లాస్ అవుతుంటో అనిపించింది. సో అందుకే ఇలాంటి పనులు చేసే ముందు మీకు క్లోజ్గా ఉండేటోళ్ళకన్నా మీ హస్బెండ్ కన్నా చెప్పి చెయ్యండి, ఓకేనా? ఏదో ఇంట్లో గొడవ అయింది, వాళ్ళు పైసలు సంపాదించలే, వీళ్ళు పైసలు సంపాదించలే, వీళ్ళది వాళ్ళదని మనం ఆ విషయంలో నిర్ణయాలు తీసుకుంటే ఇట్లాంటివన్నీ తర్వాత ఫేస్ చేయాల్సి వస్తుంది. మా హస్బెండ్ మాత్రం నన్ను ఒక్క మాట అనలేడు, ఎందుకు అబద్ధాలు చెప్పాలి అని. ఏమో నా లక్. ఇప్పుడు యూట్యూబ్ రన్ చేయడానికి కూడా కారణం మా హస్బెండ్ని. ఎంతమంది ఎన్ని మాటలన్నా నన్ను ఇప్పటి వరకు ఎందుకు చేసినాను ఒక మాట కూడా అనలే. అది కూడా నేను మీకు క్లియర్గా ఒక వీడియో చేస్తాను, నేను ఎన్ని ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్. అది తీసుకొచ్చి చిల్ల పెడితే గజిబిజి అవుతారు. సో ఇది ఓన్లీ గేమ్ ఆడి నేను మనీ ఓడగొట్టుకున్నాను, మీ అందరికీ తెలియాలి. నెక్స్ట్ మీరు కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్స్లో ఆడొద్దు అని నువ్వు అనొచ్చు. నిన్న మొన్నటి వరకు అంతగానో బెట్టింగ్ యాప్స్లలో గొడవ పడ్డరు, నీకు బ్రెయిన్ లేదా, నువ్వు ఎందుకు చేసినావు ఇట్లా అంటే, లేదు కాబట్టికే చేసినాం. ఎందుకంటే అప్పుడు అట్లుండే ఆలోచనలు, ఏం చేస్తాం చెప్పి ఇట్లన్నా పైసలు సంపాదించుకోలేము. సో ఇదన్నమాట, నేను బెట్టింగ్ ఆడి మనీ ఇట్లా ఓడగొట్టుకున్నా అన్నది చెప్తున్నా. నవ్వే వాళ్ళు నవ్వుకోండి. ఇప్పుడు ఈ వీడియో చూసి కూడా మా చుట్టాలు ఎంతో మంది నవ్వుకుంటారు. నవ్వుకున్నా నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే నా వల్ల ఒక్కరు మారినా చాలు. సో నా వీడియో మీరు ఇప్పటి వరకు చూస్తున్నారంటే కంటిన్యూగా నా వీడియోస్ చూస్తున్నారని నాకు అర్థమవుతుంది. సో చూసినందుకు థ్యాంక్ యూ. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న హెల్ప్ షేర్ చేయండి, లేదంటే లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.